సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పుష్పలీల గారు ఉన్నారు, మాజీ మంత్రి. సో మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం ఏంటి, ఎలా చూస్తున్నారు? 5 రాష్ట్రాల ఎన్నికకు సంబంధించి మొత్తంగా కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది, కారణం ఏ? హలో హలో వినిపిస్తుంది. మీ సౌండ్ సన్నగా చిన్నగా అయిపోయింది. మీ సౌండ్ లేదు. యా, నా క్వశ్చన్ అర్థమవుతుందా మేడం? ఇప్పుడు ఈ ఈ ప్రాంతీయ పార్టీలకు తమ్ముడు ఎవరు? రవియా అక్కడ? లేదు మేడం, విజయ్ గారు. విజయ్ గారా ఇంతకుముందు మాట్లాడింది? యా యా ఇది ప్రజాస్వామ్యము. ప్రాంతీయ పార్టీలు నేషనల్ పార్టీలకు డిఫరెన్సెస్ ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతం యొక్క డిమాండ్స్ ను ప్రజల యొక్క అనుగుణంగా స్థానికతను గుర్తించుకొని అక్కడున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. సో ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల వికేంద్రీకరణ జరుగుతుంది. అధికారం అనేది ఒక దగ్గర ఉంటే నిరంకుశమైన పరిపాలన వస్తుంది. అది కేంద్రంలో ఉంటే. అదే ప్రాంతీయ పార్టీలు ఎంత ఎక్కువగా ఉంటే అంత లెవెల్లో కేంద్రం యొక్క అజమాయిషిని కంట్రోల్ చేయవలసిన వ్యవస్థ ఉంటుంది. సో ప్రజాస్వామ్యం అనే దానికి అదే కరెక్ట్ డెఫినేషన్. ఎప్పుడైతే వికేంద్రీకరణ ఉంటుందో అదే ప్రజాస్వామ్యం. వికేంద్రీకరణ లేదు, మెజారిటీ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తాయో, అది ఏ నేషనల్ పార్టీ అయినా సరే, అది ఎప్పుడు కూడా ప్రజల యొక్క అభిప్రాయాలను లెక్క పెట్టదు. ఎందుకంటే మెజారిటీ ఉంటుంది కాబట్టి ఏ బిల్లులనైనా కూడా ఇష్టానుసారంగా పాస్ తీసుకుంటాయి కేంద్రంలో. అవి రాష్ట్రాలకు అమలు చేయడానికి తల మీద బలవంతంగా రుద్దుతాయి. అలాంటప్పుడు ప్రాంతాల వారుగా లేకపోతే రాష్ట్రాల వారంగా ఎవరో ఒకరు కొంత తప్పు చేస్తారు కానీ అనర్గళంగా. మరి ఇప్పుడు బెంగాల్లో కూడా చూసినా ఏ పార్టీ అయినా పర్వాలేదు, సిపిఎం లో జ్యోతి బసు గారు 11 సార్లు గెలిచారు ఆయన. సరే అమ్మా, అదంతా ఓకే, కానీ ఎందుకు కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో ఈ ఎన్నికల్లో రాణించలేకపోయింది? ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ ఫలితాలు? ఒక టైం నాకు కొంచెం ఇస్తే నేను చెప్తా. కాంగ్రెస్ నే కాదు, అన్ని పార్టీలను నాశనం చేశాడు మోడీ, అమిత్ షా. ఏదైతే డీలిమిటేషన్ అనేది వంకతో పెట్టి 500 రూపాయల నోట్లను వాళ్ళు మాత్రం అన్ని డబ్బులు దాచుకొని అన్ని పార్టీలో ఉన్న డబ్బులన్నీ కూడా తీయకుండా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ కంట్రోల్ చేసి పడేసుకొని హైయెస్ట్ డబ్బులు డొనేషన్స్ దగ్గర నుంచి ఈవెన్ దో బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బులను కూడా బయట కనబడనీయకుండా బ్యాంకుల మీద నేషనల్ బ్యాంకులు కూడా ఎంత డొనేషన్స్ ఇచ్చారు అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతను వదిలిపెట్టి సీక్రెట్ గా వాళ్ళు వాటి మీద కూడా అజమాయిషి చెలాయించేసి అన్ని పార్టీలను నిస్సత్తుగా చేశాడు. ఎలక్షన్ అంటే మినిమం డబ్బులు లేకపోతే రాజకీయంలో మనుగడ కష్టం. ఏ ప్రాంతీయ పార్టీలైనా అసలు మెయిన్ మూలాన్ని దెబ్బతీసి ఆ డీలిమిటేషన్ లోనే అందరి డబ్బులను కూడా వాషౌట్ చేశాడు. తాను ఒక్కడే మాత్రం నియంతగా డబ్బులు చెలాయించడానికి కోసం అదొక్కటి చేశాడు. రెండోది ఏంటంటే ఈవీఎంల దాంట్లోనే ఎక్కడ సెటప్లు చేయాలో అక్కడ సెటప్లు చేసి పెట్టుకొసుకున్నాడు. రెండో పాయింట్. మూడోది ప్రజాస్వామ్య అభిప్రాయాలు ఏంటంటే బతుకున్న వాళ్ళను. మరి కేరళ ఫలితాన్ని కూడా అలానే చూస్తున్నారా? ఆ ఈవీఎంల ఫలితం లాగానే? ఎస్, కేరళలో కూడా మేమేం ఫుల్ మెజారిటీతో లేము, మేము ఫుల్ కాదు, మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. సింగిల్ గా ఉన్నా మేము లేము కాబట్టి గెలుపు అనేది మేము అందరం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ యొక్క పెద్ద శత్రువును ఎదుర్కోవాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కలుసుకుంటే గెలవాలనుకున్నాం. కానీ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ ఆలోచన విధానం బట్టి వాళ్ళ యొక్క లీడర్షిప్ ని పెంచుకోవాలనుకునేది కొంత భారం అయితే, కొంత నిజంగా కొంత మిస్టేక్లు జరుగుతూ ఉంటే ప్రజలు కూడా మార్పు, ఇవన్నిటికి పక్కన పెడితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, యూత్ మార్పు కోరుకుంటున్నారు. రిజల్ట్ ఏది వచ్చినా కూడా ఏ పార్టీలైనా తమ తప్పులను మననం చేసుకోవాలి. ఇప్పుడు కేంద్ర పార్టీ గొప్పతనం ఏమి లేదండి, ఏమి చేయకుండానే గెలుచుకొని వస్తున్నారంటే సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్యానికి. ఇక్కడ ఏం చేయకుండానే కేంద్రంలో ఉండి కూడా ప్రధానమంత్రి ఒక 20 సార్లు ప్రధానమంత్రి వెళ్ళడం ఏంటండి? నిజంగా షేమ్. నిజంగా ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా నెహ్రూ కాలం నుంచి కూడా ఏదో లాస్ట్ మంత్ ఒక్క విజిట్ చేస్తుండే. అమిత్ షా మంత్రులు 20 అంటే ఒక ప్రధానమంత్రి దేశ భవిష్యత్తును వదిలేసి, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను వదిలేసి, ఒక పక్కన గ్యాస్ లేక సిలిండర్లు లేక మనుషులు బతకడానికి కష్టమవుతుంటే ఒక ప్రధానమంత్రి నిస్సిగ్గుగా ప్రచారంలో పోవడం ఏందండి? నిజంగా నాకు అసలు అసహ్యం అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే. ఇప్పుడు ప్రజలేది ఏం లేదు, గెలవాలి, మనుషులను తలకు వెలగట్టేసి అమెరికానికి అమ్మేసిండు ఆల్రెడీ. ఇక ఉన్నది ఏంటి, అదాని అమ్మాయానికి సగం అమ్మేసిండు. మీరు బతుకున్నా సచ్చినట్టు ఒకటి. ఇదే కాకుండా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య విజయ్ అనేవాడు ఏమున్నాడు, గ్లామరస్ ఫీల్డ్, గ్లామరస్ తో సరే ఏదో మార్పు కోరుకోవాలనుకున్నాడు. అంత మాత్రాన్ని విజయ్ ఇంకేం చేయలే. ఆయన సినిమాలో చూసిన హీరోయిజం చూసుకొని గెలిచాడు అంతే.
అలాగే భవిష్యత్తులో వచ్చిన నాయకులు ఉన్నారు, జయలలిత గారు కానీ లేకపోతే అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ప్రజలకు అనుగుణంగా వాళ్ళ యొక్క పాలసీస్ చెప్పినవి చేశారు. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజలకు ఏదైతే మినిమంగా పేదవారి గురించి ఆలోచించి ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలను పెట్టడము చాలా మంచి మంచి కార్యక్రమం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు దళితులకు అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వడము, వెట్టి చాకిరీ వ్యవస్థను తీసేయడము, బ్యాంకులను నేషనలైజ్ చేయడము, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. మోదీ వచ్చిన తర్వాత ఏమైంది, బ్యాంకులలో ఉన్న డబ్బులను కూడా హోల్డ్ చేసుకుని వాడుకున్నాడు. మోదీ సపరేట్ ఫండ్ పెట్టుకున్నాడు. ఎవరిని అడగనీయకుండా ప్రజాస్వామ్యంలో నోరు మూసేటట్టు చేస్తాడు. ఎవడన్నా అడిగారంటే వాడిని ఈడి కేసులు వేస్తాడు. గెలిచిన వాళ్ళను కొనుక్కుంటున్నాడు సిగ్గు లేకుండా. నేను ఇదే మాట మాట్లాడతాను. కడుపు కాలిపోతుంది పేదవాడు ఈ రోజు. మరి ఇవన్నీ ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు? ప్రజాక్షేత్రంలో అంత పెద్ద ఎత్తున పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారు? బాబు ఒక నిమిషం, ప్రజలకు చెప్పడం లోపల డబ్బు ప్రధానంగా పనిచేస్తుంది. ఆ డబ్బే వాడి దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి డబ్బు లేకుండా గుండ్ల మీద చేసుకొని ఒక బీజేపీని గెలవమని చెప్పండి, చెప్తా నేను. పేదవాళ్ళు ఉన్నాం మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడదాం మనం. అలాగే ఆ తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలు పూటకు లేకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది సిగ్గు లేకుండా 60 లక్షల మందికి ఇప్పుడు ఆ బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం చెప్తున్నామంటే పేదరికంలో ఎక్కడ ఉన్నామండి మనం? అది గొప్ప విషయమా? నువ్వు ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? ఒకళ్ళకేమన్నా ఏదైనా యూత్ కి ఏమైనా ఇక్కడే ఉండి స్కిల్ లెవెల్ పెట్టి వాళ్ళకి ఏమైనా చేశాడా? మోదీ 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 అనుకుంటున్నాడు. 15 లక్షలు వేసాడా పేదవాళ్ళ అకౌంట్లా? జన్ధన్ అకౌంట్లు వేయించిన దాంట్లో వేసాడా? ఏ బిడ్డకు ఏ ఆడబిడ్డలకు కానీ ఇప్పుడు కాలేజీలు చూడు మొత్తం మూసుకుపోతున్నాయి. గ్రాంట్స్ ఇచ్చాడా యూనివర్సిటీలకి? నడవండి మిమ్మల్ని చూపిస్తాను నేను. ఈ రోజు విద్యార్థులు, దళిత విద్యార్థులు వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్లు ఆగిపోయినావు. కాలేజీలు తీసేశాడు. విద్యా విధానాన్ని మొత్తం నాశనం చేసేశాడు. ఎక్కడుందండి బీజేపీ? గొప్పడా సిగ్గులేదు. అది గెలుప అందరినీ మోసం చేసిన పార్టీ. అన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ కన్నా మోదీ ప్రభుత్వ హయాంలో, మోదీ ప్రధానమంత్రి అయ్యాకే దేశంలో